ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మే 6వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారి యొక్క తలరాత మారబోతుంది. వీరి జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. వీరి యొక్క లైఫ్ అనేది రాబోయే రోజుల్లో టర్న్ కాబోతుంది. మరి ఇంతకీ మే 6వ తేదీ ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఎటువంటి అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, మంగళవారం రోజు వీరి యొక్క తలరాత ఏ విధంగా మారబోతుంది, గ్రహ సంచారం ప్రకారం రాబోయే రోజుల్లో వీరి యొక్క తులారాశి వారి జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. సో ఇక మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి దాని సొంత గ్రహం అనేది ఉంటుంది. ఈ గ్రహాన్ని బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలోనూ సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తాడు. మరి ఈరోజు మనం ఆ విధంగా చూసుకున్నట్లయితే తులారాశి గురించి మాట్లాడుకుందాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారు ధైర్యం, శక్తి, తెలివి, బలం అన్ని రకాలుగా కూడా ఈ యొక్క రాశి వారు చాలా సమర్థవంతంగా ఉంటారు. ఈ యొక్క రాశివారు నిజంగా వీరిని గనక ఎవరైనా సరే ఒక్కసారి పసిగట్టినట్లయితే వీరిని అంచనా వేయడం అంత తేలిక కాదు. ఈ యొక్క రాశివారు దేనికి లొంగరు కూడా, చాలా తెలివిగా వ్యవహరిస్తారు, చాలా మంచి వ్యక్తులు కూడా. ఈ యొక్క రాశివారు ఏదైనా ఒక పని అనుకున్నారంటే అది అయ్యే వరకు నిద్రపోరు, ఆ విధంగా శ్రమిస్తూనే ఉంటారు. ఈ యొక్క రాశివారి జీవితంలో రాబోయే రోజుల్లో వీరు ఏదైతే అనుకోబోతున్నారో అది ఖచ్చితంగా సాధించబోతున్నారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అవునండి, మీరు వింటుంది నిజమే. తులారాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఒక సమయం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం తులారాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చిందని, అదేవిధంగా వారి యొక్క తలరాత మారబోతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు స్వయంగా చెప్తున్నారు. వీరు త్వరలోనే కోటీశ్వర్లు కాబోతున్నారని అంటున్నారు. మరికొద్ది గంటల్లో వీరి యొక్క తలరాత మారబోతుంది. మీరు కన్న కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీ కన్నీళ్లకు ఖచ్చితంగా మీరు ఆన్సర్ చెప్పబోతున్నారు. తులారాశి వారు కోరుకున్నవి నెరవేరుతాయి. ఇదంతా కూడా వీరికి ఈ యొక్క మే నెలలో జరుగుతుంది. అందుకు కారణం ఏంటి అంటే బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల వీరి జాతకం పూర్తిగా మారుతుంది. వాస్తవానికి ఈ యొక్క రాశి వారికి సంబంధించి బుధుడు మరియు సూర్యుడు కలిసి ప్రయాణంతో పాటుగా శుక్ర, కుజ, శని కలయిక వల్ల తులారాశి వారికి ఆర్థిక, సామాజిక మరియు కుటుంబ విషయాల్లో చాలా ప్రయోజనకరంగా అలాగే సానుకూలంగా ఉండబోతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, మే 6వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారికి సంబంధించి అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. వీరి యొక్క తలరాత మారబోతుందని అనుకున్నాం కదా, ఇది ఎలా సాధ్యమో ఇప్పుడు మనం చూద్దాం. రాబోయే రోజుల్లో తులారాశి వారికి వీరి యొక్క గ్రహం అనేది అనుకూలంగా ఉండబోతే, గ్రహాలన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా సానుకూలంగా మారడంతో వీరు ఈ సమయంలో కోటీశ్వర్లుగా అవ్వబోతున్నారు. ప్రతి ఒక్క రంగంలో మీరు సక్సెస్ను సాధించే గడియలు దగ్గరలోనే ఉన్నాయి. మరికొద్ది గంటల్లో వీరి యొక్క తలరాత మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. కాకపోతే మీరు ఏదైతే నిస్వార్థంగా కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప గొప్ప విజయాలను సాధించగలుగుతారు. మీ పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది. అయితే ఈ నెల మధ్యలో మీరు మీ యొక్క ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తూ ఉన్నారు. ఇక వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ఈ కాలంలో మీ యొక్క ఆదాయం బాగుంటుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన డబ్బు ప్రవాహం వస్తూనే ఉంటుంది. మీరు ఆర్థిక లాభాలను పొందుకుంటారు. అయితే మీరు మీ ఖర్చులను కంట్రోల్లో అంటే నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మేలు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మూడో వ్యక్తిని అసలు ఎంటర్ చేయొద్దు. వాళ్ళు ఎంటర్ అయ్యారంటే మీ మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ కూడా సర్దుమణిగిపోతాయి. మునుపట్ల మళ్ళీ చక్కగా కలిసిపోతారు, మంచిగా మింగిల్ అయిపోతారు. భార్యాభర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఈ కొన్ని గంటల్లోనే తులారాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ రాబోతుంది. ఈ సమయంలో
కుటుంబంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా తులారాశి వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతుంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆస్తి పరంగా అదృష్ట యోగం పట్టబోతుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు కొన్నాని కాదండి, చాలా వరకు పరిష్కారమే సూచనలు కనబడుతున్నాయి. శుభయోగం వల్ల తులారాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలగబోతుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది. ఇలా కొన్నేళ్ల పాటు తులారాశి వారు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదని అంటున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. మీరు 10 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఆ రేంజ్లో మీకు డబ్బు అనేది రాబోతుంది. డబ్బుకు మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారు అన్ని విషయాలు కూడా గొప్ప గొప్ప అవకాశాలను పొందుకోబోతున్నారు. దాంతో మీరు చేసే ఏ ప్రయత్నమైనా సరే సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనైనా సరే సత్ఫలితాలను తీసుకువస్తుంది. ఈ టైంలో ఆకస్మిక ధన లాభాలను పొందే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. తులారాశి వారి కెరీర్ సానుకూలంగా సాగిపోతూ ఉంటుంది. కెరీర్లో అద్భుతమైన పురోగతి అంటే అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తెలివైనటువంటి నిర్ణయాలు ఆర్థికంగా మీకు చాలా ప్రాఫిట్స్ను తీసుకువస్తాయి. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు ఉండదు, కానీ అనవసరపు వృధా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త కంట్రోల్గా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో అప్రయత్న ధనలాభం ఉంటుంది. అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే మీకు డబ్బు అనేది ఉంటుంది. డబ్బు ఖచ్చితంగా రాబోతుంది. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కలిగా చక్కగా మీరు ఏదైతే అనుకుంటారో ఆ విధంగా సంతోషంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను కొత్త వ్యూహాలను అమలు చేస్తారు. ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి సాల్వ్ అవుతుంది. మీ సంతానం వృద్ధిలోకి రావడంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇకపోతే ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది. గృహ వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంటుంది. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. బంధుమిత్రుల్లో మీ మాటకు వాల్యూ అనేది పెరుగుతుంది. ఈ సమయంలో మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దాంతో మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరు సన్నిహితులతో వాదోపవాదాలకు దిగకుండా ఉండడం చాలా మేలు చేస్తుంది. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు తులారాశి వారు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా లాభాలు పొందుకోబోతున్నారు. వ్యాపారపరంగా మీకు తిరుగు అనేది ఉండదు. సో చూసారు కదా, తులారాశి వారు మే 6వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారికి సంబంధించి మీ తలరాత ఈ విధంగా మారబోతుంది. రాబోయే రోజులు మీరు ఎటువంటి అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఇకపోతే గ్రహ సంచలన ప్రకారం మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.